మన ఫస్ట్ కాలర్ వచ్చారు. హలో అండి, నా పేరు శ్రీకాంత్. శ్రీకాంత్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే శ్రీకాంత్ గారు, మనతో అన్వేషి టీం ఉన్నారు, వాళ్ళతో మాట్లాడండి. అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ గారికి అండ్ చిత్రాన్ గారికి కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీకాంత్ గారు. చాలా సూపర్ ఉంది. థ్యాంక్ యూ. చూసారా మీరు ట్రైలర్ చూసారా? డే వన్ నుంచి మీరు టీజర్ లాంచ్ చేసినప్పటి నుంచి ఎవ్రీ ఐ మీన్ మూవీ ఫస్ట్ లుక్ కానీ టీజర్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ సెన్సేషన్. వెరీ నైస్ అండి. మీరు ఎక్కడి నుంచి అండి శ్రీకాంత్ గారు? సినిమాలు చాలా బాగున్నాయి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో ఇంత మెలోడీగా ఇంత థ్యాంక్ యూ సో మచ్. వాల్యూస్ తో సో నైస్ ఆఫ్ యూ, సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ వెరీ గుడ్ కాంప్లిమెంట్ ఫ్రమ్ యూ. నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి మూవీ మీద. ఎందుకంటే ట్రైలర్ అయితే చాలా సూపర్ ఉంది. రీసెంట్ టైమ్స్ లో ఐ మీన్ ఇంత నీట్ గా ట్రైలర్ ఎవరు కట్ చేయలేదు. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ షూర్, ప్లీజ్ అండి, అడగండి. ఫస్ట్ విజయ్ గారికి అండి, ఈ మూవీ సెలెక్ట్ చేయడానికి అంటే ఇటువంటి జోనర్స్ రీసెంట్ కూడా వచ్చాయి, బట్ ఇటువంటి జోనర్ సెలెక్ట్ చేయడానికి అంటే ఈ మూవీలో మీకు నచ్చిన 2 అంశాలు ఏదైనా? అంటే థ్రిల్లర్ అనగానే రెగ్యులర్ గా ఏదో బేస్డ్, ఏదో ఒక బ్యాక్ డ్రాప్ బేస్డ్ ఉంటుంది. దీంట్లో బ్యాక్ డ్రాప్ ఉన్నా కూడా చాలా డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ ఉంటుంది. అందులోని దీని టెక్నీషియన్స్ అందరూ ఒక మ్యూజికల్గా మీరు చైతన్ భరద్వాజ్, RX100 ఇంతకుముందు సాంగ్స్ విన్నారు. ఆయన బ్రిలియంట్ టెక్నీషియన్. ఎడిటర్ వచ్చి పుష్ప ఎడిటర్ చేశారు మన కార్తీక్ శ్రీనివాస్ గారు. అది ఎవ్రీవన్, కేకే రావు గారు సినిమాటోగ్రఫీ అని, సైమన్ కేకింగ్ అని, ఆయన తమిళ్ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, ఆయన మ్యూజిక్ చేశారు బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఎవ్రీవన్ అండి. అంటే కథ ఎంత స్ట్రాంగ్ ఉందో దానికి అంత స్ట్రాంగ్ టెక్నీషియన్స్ యాడ్ అయ్యారు. సో నాలాంటోడికి నిజంగా అదృష్టం అది. అంటే నాకు ఒక అప్కమింగ్ యాక్టర్కి ఇలాంటి అవకాశం దొరకడం చాలా చాలా అదృష్టం. డెఫినెట్లీ అది స్క్రీన్ మీద మీరు అందరూ ఎంటర్టైన్ చేస్తుందండి మూవీ. కానీ శ్రీకాంత్ గారు, మీరు ఇందాక మీరు ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారన్నారు కదా, వీఆర్ సో లక్కీ అండి. మాకు నిజంగా చాలా మంది చెప్తున్నారు ఫస్ట్ నుంచి కూడా. టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి సాంగ్ కూడా చాలా విలేజెస్లో కూడా వెళ్ళింది బాగా. అలాగే మన చైతన్ భరద్వాజ్ గారి ఫ్యాన్స్ కూడా చాలా మంది చెప్పారు సాంగ్ చాలా బాగుందని. సో వీఆర్ సో లక్కీ అండి. నిజంగా మీలాంటి కాంప్లిమెంట్ ఇస్తుంటే వీఆర్ హ్యాపీ అండి. థ్యాంక్ యూ. ఇంకో మీరు అనన్య శర్మ గారు కానీ సిమ్రాన్ గారితో కానీ స్క్రీన్ షేర్ చేసుకోవడం, ఐ మీన్ వాట్ ఇస్ దేర్ కంఫర్ట్ లెవెల్స్, ఐ మీన్ యువర్ కంఫర్ట్ లెవెల్స్? కంఫర్ట్ లెవెల్స్ అంటే బేసికల్గా అనన్య గారు స్పెషల్ రోల్ అండి దీంట్లో. ఆవిడ, నేను సిమ్రన్ పైర్ లీడ్, ఆవిడ ఒక స్పెషల్ రోల్లో ఆవిడ ఈ సినిమాలో యాక్ట్ చేశారు. అనన్య గారికి నాకు అంత సీన్స్ లేవు, కానీ చేసిన కొన్ని సీన్స్ కూడా చాలా ఇంటెన్స్ ఉన్న సీన్స్ ఉంటాయి, చాలా మంచి సీన్స్ ఉంటాయండి. అనన్య గారు వెరీ గుడ్ యాక్ట్రెస్, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఆల్రెడీ వకీల్ సాబ్లోని చాలా మూవీస్లో చూశారు ప్లేబ్యాక్. వెరీ గుడ్ యాక్ట్రెస్. ఆవిడ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఆవిడ సాంగ్ కూడా రీసెంట్గా రిలీజ్ అయింది. మీరు ఒకవేళ ఛాన్స్ దొరికితే ఒక్కసారి చూడండి, యూట్యూబ్లో ఉంది. సాంగ్ వెన్నెల్లో గోదావరి అని ఒక సాంగ్ ఉంటుంది అనన్య నాగల గారిది, మన అన్వేషి మూవీ నుంచి. థ్యాంక్ యూ శ్రీకాంత్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు కాల్ చేసినందుకు.